మన్యం జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి. వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రేణులకు పిలుపు. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడ గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా బాలగూడ గ్రామంలో పార్టీ కమిటీలు నియమించి ప్రజల సమక్షంలోనే గ్రామ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టి ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వైద్యాన్ని అందివ్వాలనేది ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఒకటి విజయనగరంలో ఇప్పుడు పెద్ద మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి 40 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి ఇప్పుడు 3 సంవత్సరాలుగా క్లాసులు పెడుతున్నారు. మన దగ్గర కూడా నిర్మాణం అయిపోయింది 80%. ఆ తర్వాత కాలేజీ నిర్మాణం చేసి క్లాసులు కూడా పెట్టాల్సిన సందర్భంలో ఇది ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన తప్పు. పేదవాడికి డబ్బులు లేకుండా వైద్యం అందించాలే తప్ప ప్రైవేటీకరణ చేసి ఇంత పెద్ద హాస్పిటల్ని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిస్తే రేపు పేదవాడి వైద్యం ఎలా చేసుకోవాలి? చిన్న కష్టం వస్తే, ఇబ్బంది వస్తే కేజీహెచ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో వైద్యం అందించాలి. ఏ ఒక్కరు కూడా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే చనిపోకూడదని ఆలోచనతో ఇక్కడ పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు. ఇది తప్ప కాదు ఒకసారి ఆలోచన చేయండి. అంటే పేదవాడికి వైద్యం నిర్లక్ష్యం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారంటే, నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల మనోభావం తెలుసుకున్న తర్వాత, వాళ్ళ ఆలోచన గ్రహించిన తర్వాత, వాళ్ళ మద్దతు చూసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నడపాలని ఒక తీర్మానం చేసేటట్టుగా ప్రజలే 1,000,000 సంతకాలు చేసి రేపు నవంబర్ 26వ తేదీన ఈ బాలగూడ గ్రామంలో ఏ చెల్లి అయితే సంతకం పెట్టిందో, ఏ అక్క అయితే సంతకం పెట్టిందో, ఏ నాన్న అయితే సంతకం పెట్టాడో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు, పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, ఏ పేదవాడికి కష్టం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేటట్టుగా మీరు సంతకాలు పెట్టి ఇది పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా బాలగూడ పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో బాలగూడ గ్రామంలో ఈ చెల్లి ఇదిగో సంతకం పెట్టింది, ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తుంది, పేదవాడికి వైద్యం అందించాలంటుంది, పేదవాడికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంటుంది, కాబట్టి మీరు ఆలోచన చేయండి,